హాయ్ అండి. ఎగ్స్ మీలో ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుండి ఎగ్స్ అంటే మరి చెప్పలేను, అంత ఇష్టం. పక్కన బాబీ ఉంది, నీకు ఎగ్ ఉండిపోతే చాలు, మీ ఆయనకి అవసరం లేదనేసి నాతో జోక్ చేస్తుంది. అవునవును అంటున్నాను. నేనైతే వదినతో కామెడీ చేస్తున్నాను. నీ చికెన్ వద్దు, నీ మటన్ వద్దు, ఏమి వద్దు, నాకు ఎగ్స్ తీసుకెళ్ళిపోతున్నాను ఇంటికి అని చెప్తున్నాను. ఇప్పుడైతే శివరాత్రి కదా, ఎందుకు ఇన్ని తీసుకెళ్తున్నావు అనేసి అంటుంది బాబీ. ఎందుకంటే బావ వస్తున్నారు కదా, మరి బావ నేను బాబు ఉంటాం కదా, వాళ్ళకి కర్రీతో పాటు ఆమ్లెట్ కూడా వేయాలి కదా అనేసి అంటున్నాను. నాకైతే ఈ ఈ ఎగ్స్ చిన్నప్పటి నుండి అంటే చాలా ఫేవరెట్. ఎంతలా అంటే చిన్నప్పటి నుండి అమ్మ ఎప్పుడు ఫిష్ కొన్నా కూడా అమ్మ నాన్న ఫిష్ వండుకొని తింటారు. మా కోసమైతే మాత్రము మా చెల్లికి నాకు మా తమ్ముడికి ఫిష్ అంత ఇష్టం ఉండదు. ఎగ్ ఆమ్లెట్ అయినా లేకపోతే బుజ్జి అయినా ఏదైనా చేస్తుంది అమ్మ. మేము ముగ్గురము నాకంత అనుకొని మరీ వాటర్ వేసుకొని మరీ తినేవాళ్ళం చిన్నప్పుడు. అది ఆ రోజు గుర్తుకు వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, ఎంత ఆనందం అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు అలాంటి రోజులు వస్తాయి అనుకుంటుంటాను. ఎంతైనా చిన్నప్పుడు జ్ఞాపకాలు వేరే కదా. ఇప్పుడు ఎప్పుడు నేను ఎగ్స్ కొనడానికి వస్తే చాలు నాకు గుర్తుకు వస్తుంటాయి ఇవన్నీ. ప్రతి ఒక్కరు అంటారు, లత నీవు ఎగ్లే ఉన్నావు, ఇంకా ఎగ్ ఎందుకు తింటావు అని అంటుంటారు నా ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ మేమున్న దగ్గర అయితే ఈ వదిన వీళ్ళంతమంది, మా ఎదురింటి వదిన వీళ్ళంతమంది ఎగ్ కర్రీ చేస్తే చాలు నాకు పంపిస్తారు, నాకు ఇష్టం అనేసి. నాకు ఎగ్ ఉంటే చాలు, చికెన్ మటన్ ఎదురుగా ఎన్ని ఉన్నా కూడా నేను దేనికి చూడను, అంత ఇష్టంగా తింటాను. ఇప్పుడు ఇంకా వీడియో తీయడానికి కారణం ఏంటంటే అన్న వండి దగ్గర ఉంటుంది కదా, షార్ట్స్ చేశాను కదా, అలాగా ఎగ్స్ ఉన్నాయి, మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళిపోతే మళ్ళీ నాకు దొరకదు అనేసి అన్న ఇంట్లో ఉన్నారు కదా అనేసి నేను తీసుకెళ్ళిపోతున్నాను. అప్పుడే అన్నది బాబీ కూడా, నీకు ఎలాగే ఎగ్స్ ఇష్టం కదా, ఇది కూడా వీడియో తీసే అంది. అందుకే నేను వీడియో అయితే తీసేస్తున్నాను. నాకు ఇంత ఇష్టం, మరి మీకు ఎంత ఇష్టం అండి? మీకు కూడా నాలాగే గుడ్లు పిచ్చా? మేమైతే గుడ్లు అనేసి అనేవాళ్ళము చిన్నప్పుడు. ఇప్పుడైతే అలా ఫ్యాషన్కి ఎగ్స్ అంటున్నాం కానీ గుడ్లు అనేసి అనేవాళ్ళము. అసలు ఈ గుడ్లు కూర అంటే చాలా. అమ్మ 4 o'clock వండేస్తే మేమైతే 6 o'clockకి కూర్చోబడిపోతాం భోజనం దగ్గర. అంతమంది అంటారు ఈ టైం తినకొద్దు అంటారు, కానీ అప్పుడు ఎక్కువ ఆకలేసేస్తుంది. గుడ్లు కూర వండితే చాలు, చూస్తే చాలా ఆకలేసేస్తుంది. అమ్మకి వేగం అన్నం వేసే అమ్మ అంటుంటాము. వేసేస్తారు అమ్మ, వేసిస్తే తినేస్తాము. మళ్ళీ నాన్న మళ్ళీ చెట్లు, అదే మా నాన్న ఈత చెట్లకు వస్తారు కదా, ఈత చెట్లు కోసుకుని 7:30కి ఇలాగా ఇంటికి వస్తారు. 8 o'clock నాన్న భోజనం చేస్తారు. అప్పుడు మళ్ళీ ఒకసారి నాన్నతో కూర్చొని తినేస్తాము. నాన్నకు తెలిసి మాకు ఎగ్ అంటే ఇష్టం అనేసి మాకు పెట్టేస్తారు, కర్రీ పెట్టేస్తారు. మేము కూడా కొంచెం మళ్ళీ నాన్నతో తినేసి, నాన్నతో కలిసి కాదు, సైడ్ మా అమ్మ ఇంకొక ప్లేట్లో అన్నం వేసి ఇస్తుంది, నాకైతే నాన్న కర్రీ ఇచ్చేస్తారు, తినేసి పడుకునే వాళ్ళము. అవన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చాయి కాబట్టి వీడియో తీసేసాను. మరి